అపోస్తల కార్యములు 23వ అధ్యాయం. పౌలు మహాసభ వారిని తేరి చూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎత్తు నడుచుకుంటునని చెప్పెను. అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా, పౌలు అతనిని చూచి, సున్నము కొట్టిన గోడ, దేవుడు నిన్ను కొట్టను, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్న వారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నదనెను. వారిలో ఒక భాగము సద్దూకయులను మరి ఒక భాగం పరిసయులనై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయుడను, పరిసయుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయులకును సద్దూకయులకును కలహము పుట్టినందున ఆ సమూహము 2 పక్షములు ఆయను. సద్దూకయులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయులు రెండును కలవని ఒప్పుకొందరు. అప్పుడు పెద్ద గొల్లు పుట్టెను. పరిసయుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి, ఈ మనుషుని యందు ఏ దోషమును మాకు కనబడలేదు, ఒక ఆత్మ అయినను దేవదూత అయినను అతనితో మాటలాడి ఉండవచ్చునని చెప్పుచు తగువులాడిరి. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్లి వారి మధ్య నుండి అతన్ని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకుని రండని సైనికులకు ఆజ్ఞాపించను. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమియ్యవలసి ఉన్నదని చెప్పెను. ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరిన వారు 40 మంది కంటే ఎక్కువ. వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి, మేము పౌలును చంపు వరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొని ఉన్నాము. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరిపూర్తిగా విచారించి తెలుసుకొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడు దగ్గరకు రాకమునిపే మేము అతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని వినివచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపినప్పుడు పౌలు శతాధిపతులలో ఒకరిని తన యొద్దకు పిలిచి, ఈ చిన్నవాడిని సహస్రాధిపతి యొద్దకు తోడుకొని పోము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్నాడనెను. శతాధిపతి సహస్రాధిపతి యొద్దకు అతని తోడుకొని పోయి, ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి, నీతో ఒక మాట చెప్పుకొనవలనని ఉన్న ఈ పడుచువారిని నీ యొద్దకు తీసుకొని పొమ్మని నన్ను అడిగానని చెప్పాను. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసుకొని పోయి, నీవు నాతో చెప్పుకొనవలనని ఉన్నదేమని ఒంటరిగా అడిగాను. అందుకతడు, నీవు పౌలును గురించి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావాలని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి ఉన్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు. వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచి ఉన్నారు. వారు అతని చంప వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవల్లని కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపిదివని ఎవరితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువారిని పంపివేశాను. తరువాత అతడు శతాధిపతులలో 2 తన యొద్దకు పిలిచి, కైసరియా వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్స్ నొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్రములను సిద్ధపరచుడని చెప్పాను. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక రాసిన, మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు, క్లౌదియా లూసియా వందనములు. యూదులు ఈ మనుషుని పట్టుకుని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని, వారు అతని మీద మోపిన నేరం ఏమో తెలుసుకొన గోరి నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి తిని, వారు తమ ధర్మశాస్త్రవాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందు ఏమీ కనపరచలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనై ఉన్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతనిని యొద్దకు పంపించి, నేరం మోపిన వారు కూడా అతని మీద చెప్పవల్లని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొనని ఆజ్ఞాపించితిని. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి. వారు కైసరేకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి, అతడు కిలికియా వాడని తెలుసుకొని, నీ మీద నేరము మోపు వారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికార మందిరంలో అతనిని కావలియందు ఉంచవల్లని ఆజ్ఞాపించెను.